శ్రీ గణేశాయ నమః. శివాయ గురవే నమః. మనం ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటైనటువంటి శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగ చరిత్ర గురించి, రావణ బ్రహ్మ వల్ల ఎలా వచ్చింది, అదే సందర్భంలో ఆయన అంటే రావణ బ్రహ్మ శివుని స్తుతించినటువంటి రావణకు శివతాండవ స్తోత్రం యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం. శివుడు నా నోట పలికించినంత వరకు. ఇక్కడ రావణ బ్రహ్మ తన తల్లి యొక్క కేకసి యొక్క సలహా మేరకు ఈశ్వరుడు గురించి ఆయన ఘోరమైన తపస్సు చేయడం జరుగుతుంది. ఆయన పుట్టుకతో మహాశివభక్తుడు అనుకుంటారు కాదు, మధ్యలో తన స్వార్థం కోసం, తన కోరికలు తీర్చుకోవడం కోసం శివుడు తప్ప వేరే దైవం లేడని నమ్మి మధ్యలో శివభక్తుడిగా మారడం జరిగింది. ఆయన శివుడి కోసం ఘోర తపస్సు చేస్తూ తనకున్నటువంటి 10 శిరస్సుల్లో 9 శిరస్సుల్ని ఒక్కొక్కటిగా నరుక్కుంటూ హోమంలో వేసి రుద్రుడైనటువంటి శివుడికి అర్పించడం జరిగింది. ఆఖరిదైన 10వ శిరస్సును కూడా నరుక్కుపోతూ ఉంటే శివుడు ఆపి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, పరమేశ్వర నాకు నీ చేత్తో నువ్వు ఒక లింగాన్ని సృష్టించి నాకు ఇవ్వు అంటాడు. శివుడు లింగాన్ని సృష్టించి ఇవ్వడం అంటే సాక్షాత్తు ఈశ్వరుడే. మామూలుగా లింగార్చనే చాలా మంచిది. కలియుగంలో పార్థివలింగం అంటే మట్టితో చేసిన లింగాన్ని పూజించడం ఎంతో మంచిది. అటువంటిది శివుడు సృష్టించి ఇచ్చిన లింగం అంటే దాని ప్రభావం సామాన్యంగా ఉండదు. మరి సో దాన్ని తీసుకొస్తూ ఉంటే దేవతలు భయపడతాడు. వీడు ముందే లోక కంటకుడు, దుర్మార్గుడు, వీడి చేతులు ఇది పడితే ఇంకేమైనా ఉందా ఋషివర అంటే, నారద మహర్షి నేను చూసుకుంటాను అది అంటాడు. వెంటనే అది వస్తూ ఉంటాడు. దారిలో సంధ్యా సమయం అంది. సంధ్యా సమయం అంటే ఈ ప్రాతః సంధ్య అంటే ఉదయం వచ్చేది, సాయం సంధ్య. ఆ సంధ్యా సమయంలో ఆయన సంధ్యావందనం అంటే సూర్యుడికి నమస్కారం చేయాల్సిన సమయం ఆసనమైంది. మంత్ర ఉపదేశం ఉన్నవాళ్ళు, గాయత్రి మంత్ర ఉపదేశం ఉన్నవాళ్ళు మంత్రంతో చేస్తారు. మంత్రాలు సీడీల ద్వారా, టీవీల ద్వారా అలా నేర్చుకోకూడదు. గురుముఖత నేర్చుకోవాలి. శ్లోకాలు ఎవరైనా చదువుకోవచ్చు, దానికి ఉపదేశం అవసరం లేదు శ్లోకాలకి. ఆయన సూర్య భగవానుడు పూజ చేస్తుంటాడు. ఉపదేశం లేనివాడు సూర్యుడికి నమస్కారం చేస్తే, గాయత్రి మంత్ర ఉపదేశం ఉన్నవాడు నమస్కారం చేస్తే ఎంత పుణ్యమో, ఉపదేశం లేనివాడు సూర్యుడికి ఒక నమస్కారం చేస్తే అంతే పుణ్యం, సమానమే. రానివి తప్పులు చదివే కంటే వచ్చింది ఒక శ్లోకమైనా కరెక్ట్గా చదవడం మంచిది. అప్పుడు సంధ్యావందనం చేసుకుంటామే ఆ గోపబాలుడు అంటే గణపతే గోప బాలుడుగా వచ్చాడని చెప్తారు. ఆ గణపతి ఒక కండిషన్ పెడతాడు. అంటే గణపతి అని తెలియదు రావణ బ్రహ్మకి. ఇది చాలా బరువుగా ఉంది, కింద పెట్టేస్తానంటే, లేదు నాయన శివశివ అంటుంటే బరువు తగ్గుతుంది, బరువు అనకూడదు శివలింగాన్ని అంటాడు. సరే నేను మొయ్యగలిగినంత వరకు మోసి 3 సార్లు రావణ అని పిలుస్తాను, అప్పటికి నువ్వు రాకపోతే కింద పెట్టేస్తాను అంటాడు గణపతి. సరే అంటాడు రావణాసురుడు. ఈలోగా రావణాసురుడు సముద్ర తీరానికి వెళ్ళి సంధ్య వార్చుకునే సమయంలో గణపతి 3 సార్లు రావణ 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 అని చెప్పి కింద పెట్టేస్తాడు. వెంటనే వస్తాడు రావణాసురుడు, గణపతి మీద చేయి చేసుకుంటాడు. ఇప్పటికీ ఆ గోకర్ణ క్షేత్రంలో గణపతికి ఈ నుదుర ఇక్కడ చిన్న లొత్త ఉంటుంది. అది రావణాసురుడు కొట్టే దెబ్బల వల్లే అంటారు, అంత గట్టిగా కొడతాడు. నిరాశపడిన రావణాసురుడు దాన్ని పెకిలించే ప్రయత్నం చేస్తాడు. దాంతో అతనికి శరీరం అంతా రక్తసిక్తం అవుతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నీకు ముందే ఇచ్చేటప్పుడే చెప్పాను, ఇది కింద పెడితే ఇది మరి రాదు, ఇక్కడే స్థాపితం అయిపోయింది, నువ్వు స్థాపించావని చెప్పి నీ పేరు చెప్పుకుంటారు, నువ్వు ఇక్కడ పూజించుకో. సరే పరమశివ నాకు అమితమైన బలాన్ని ఇవ్వంటే శివుడు అదే అతనికి అమితమైన బలాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. దేవతలకి ఇంకొక ప్రమాదం వచ్చి పడింది. సరే పడు శివలింగాన్ని లంకకి వెళ్లకుండా ఆపాము, ప్రమాదం తప్పింది. ఎందుకంటే ఆ లింగం లంకకి వెళ్తే ఇంకా లంకలో రాక్షస రాజ్యం స్థిరపడిపోయి ఉండేది, రాక్షసులు బలం పుంజుకొని ఉండేవారు. కానీ ఇప్పుడు వీడు పూజించేస్తూ ఉంటే వీడి బలం పెరిగిపోతుంది అని చెప్పి, అప్పుడు నారద మహర్షి నేను చూసుకుంటానని చెప్పి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, రావణ నీకు శివుడు అమితమైన బలాన్ని ఇచ్చాడు కానీ శివుడిని నమ్మకూడదు, మాయ చేస్తూ ఉంటాడు, ఒక్కసారి ఆ బలం ఉందో లేదో శివుడి యొక్క కైలాస పర్వతాన్ని ఎత్తి చూడు అని చెప్తాడు నారదుడు. రాక్షసులు ఘోరంగా తపస్సు చేస్తారు, అంతా చేస్తారు, కానీ వాళ్ళ ఆవేశపూరిత స్వభావం, స్వార్థపరత్వం, సోమరితనం, తామస గుణం ఇవి విడిచిపెట్టరు. ఈ రావణాసురుడు ముందు వెనక చూడకుండా అంతవరకు ఏ శివుడిని అయితే భక్తితో పూజించాడో అదే శివుడిని సందేహించి శంకించి ఆ కైలాస పర్వతం దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో నందీశ్వరుడు అతన్ని ఆపడం జరిగింది. శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు, ఇప్పుడు నువ్వు రాకూడదని. అప్పుడు నందిని కోతి మొహం వాడని వెక్కిరిస్తాడు. సరే నన్ను వెక్కిరించావు కదా, కోతుల వల్లే నాశనం పొందుదువుగా కానీ నందీశ్వరుడు శపించడం జరుగుతుంది.
నందీశ్వరుని అవహేళన చేసినటువంటి రావణాసురుడు ఆ కైలాస పర్వతం కింద తన చేతులను ఎత్తి మొత్తం పర్వతాన్ని కదిలిస్తాడు. సామాన్యంగా ఆ శక్తి ఈశ్వరుడు ఇవ్వడం వల్ల రావణాసురుడికి వచ్చింది తప్ప స్వతహాగా కైలాస పర్వతాన్ని ఎవరూ పెకిలించలేరు, అస్సలు కదపలేరు, ముట్టుకోను లేరు కూడా. పెద్దలు విజ్ఞులైనటువంటి వారు చెప్పిన మాట. వెంటనే పార్వతీదేవి చూసింది శివుడు వంక, నీ భక్తులు ఇలాంటి వాళ్ళు తయారయ్యారు అని చెప్పి. వెంటనే శివుడు తన కుడికాలి బొటన వేలుతో కొంచెం నొక్కగానే మొత్తం కైలాస పర్వతం కిందకి వచ్చేస్తుంది యథాస్థానానికి. దాని కింద పడి రావణాసురుడి చేతులు నలిగిపోతాయి. అప్పుడు రావము అంటే పెద్దగా అరుస్తాడు రావణాసురుడు. దాంతో శివుడు ప్రత్యక్షమై రావము 3 లోకాలు 7, 14 లోకాలు కదిలిపోయేలా అరిచావు కనుక అల్లల్లాడిపోయి అతని అరుపుకి. రావణ అంటే ఏడుపు, రామ అంటే ఆనందం. ఆనందానికి ఏడుపుకి దుఃఖానికి మధ్య జరిగిన యుద్ధం రామరావణ యుద్ధం. మనకు రాముడి పాదాలు పట్టుకోవాలి. రాముడైనా శివుడైనా ఒకటే. సరే, కథలోకి వస్తే రావణ అనే పేరుడు శివుడు ఇవ్వడం జరిగింది. వెంటనే అతని యొక్క గాయాలను తొలగించాడు. అదే సమయం ఇందాక వైద్యనాథ్ జ్యోతిర్లింగం గురించి చెప్పేటప్పుడు వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పెకిలించేటప్పుడు రావణాసురుడికి ఒళ్ళంతా గాయాలయ్యాయని చెప్పాం. ఆ గాయాలను కూడా శివుడు తొలగిస్తాడు. అతను హోమం చేసి 9 శిరస్సులు హోమం చేసాడు రావణాసురుడు అని చెప్పాం. తన హోమం చేసి నరుక్కున్న శిరస్సులని శివుడు తిరిగిస్తాడు. ఆరోగ్యాన్ని చక్కదిద్దాడు కనుక వైద్యనాథుని అంటారు. శ్రీ వైద్యనాథాయ నమశివాయ అనుకోవాలి ప్రతినిత్యం. శారీరక మానసిక రోగాలను తొలగిస్తాడు వైద్యనాథుడైన శివుడు. సో ఇక్కడ కూడా రావణాసురుడి చేతులకి తన శరీరానికి కలిగిన బాధను తొలగిస్తాడు శివుడు. ఆ సందర్భంలో చేతులు నలిగిన సందర్భంలో రావణుడు స్తుతించిన స్తోత్రమే రావణకృత శివతాండవ స్తోత్రం. సంస్కృత సమాసాలతో చాలా అద్భుతంగా రావణ బ్రహ్మ స్తుతించినటువంటి జటాటవీ గల జల ప్రవాపావిత స్థలే గలేవెలెంబెలంబితాం భుజంగతుంగ మాలికాం అని సాగుతూ ఈ స్తోత్రం. ఇది నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి. నిత్యం ఉత్తమమైన బుద్ధులను అలవర్చుకోండి. చెడు సాంగత్యాన్ని చెడు స్నేహాన్ని విడిచిపెట్టండి. వేసే ప్రతి అడుగు ఈశ్వరుడికి నేను వేసే ప్రదక్షిణ, మాట్లాడే ప్రతి మాట ఈశ్వరుడికి నేను చదివే ఒక మంత్రం అనుకున్నప్పుడు చెడు ప్రదేశాల వైపు మన అడుగులు పడవు. చెడు స్నేహాల గురించి ఆలోచించము. ఓకే, చెడు మాటలు మాట్లాడే ప్రతి మాట ఒక మంత్రం అనుకోవాలి. కనుక మన స్నేహాలు మన యొక్క సంబంధాలు ఎంత తక్కువగా ఉంటే మనమంతా శారీరకంగా మానసికంగా అంత బాగుంటాం. శ్రీమాత్రే నమః.